విశాఖలో జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు చిరు వ్యాపారుల పొట్ట కొట్టిందనే చెప్పాలి. ఎక్కడో ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ లో సదస్సు తలపడితే బీచ్ రోడ్ పొడవునా ఉంటే చిరు వ్యాపారుల మీద ఆంక్షలు విధించడం కలకలం రేపుతుంది. జీవీఎంసీ జిల్లా యంత్రాంగం తీరు పట్ల చిరు వర్తకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం పర్యాటకులతో రద్దీగా సందడిగా ఉండే ఆర్కే బీచ్ రోడ్ చిరు వర్తకులు లేక బోసిపోయింది. ఇక్కడ పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ అధిక సంఖ్యలో కూలీలు విధుల్లో ఉంటున్నారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు బీచ్ రోడ్ కి వస్తుంటారు. ఇక్కడ ఎగ్జిబిషన్ తిలకించేందుకు సైతం ప్రజలు వస్తారు. బీచ్ రోడ్ లో మూరీ మిక్చర్, మొక్కజొన్న పొత్తులు తదితర తినుబండారాలు అమ్మే చిరు వర్తకులు ఎందరో ఉన్నారు. ఇక్కడ మొత్తం 4 రోజుల పాటు వ్యాపారాలు చేయొద్దని జీవీఎంసీ అధికారులు ఆదేశించడం పట్ల వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్కే బీచ్ ను ఆనుకుని ఉన్న చిన్న చిన్న దుకాణాలు సైతం మూయించేయడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇక్కడ తృప్తి క్యాంటీన్ తో పాటుగా బీచ్ కి ఎదురుగా ఉన్న కొన్ని రెస్టారెంట్లు కూడా మూతపడ్డాయి. 4 రోజుల పాటు వ్యాపారాలు జరగకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వర్తకులు ప్రశ్నిస్తున్నారు. సదస్సుకి వచ్చే దేశ విదేశీ ప్రతినిధులకు చిరు వర్తకులు కనిపిస్తే కూటమి సర్కారుకి వచ్చే నష్టం ఏమిటో జిల్లా యంత్రాంగమే చెప్పాలి. మరి విశాఖలో 2 రోజుల పాటు జరిగే భాగస్వామ్య పెట్టుబడుల సదస్సుకు విశాఖ నగరం సిద్ధమైంది. అయితే ఈ సదస్సు విశాఖ బీచ్ రోడ్లో ఉండే చిరు వ్యాపారులు పొట్టగొట్టిందని చెప్పాలి. నిత్యం చిరు వ్యాపారులు పర్యాటకులతో రద్దీగా ఉండే ఆర్కే బీచ్ రోడ్లో గత 2 రోజులుగా చిరు వ్యాపారులు ఎవరూ లేరు. ఇక్కడ జిల్లా యంత్రాంగం జీవీఎంసీ సంయుక్తంగా ఇక్కడ చిరు వ్యాపారులు అంటే మొక్కజొన్న పొత్తులు, మోరీ మిక్చర్ తదితర తినుబండారాలు అమ్మే చిరు వ్యాపారులు ఎవరో లేకుండా చేశారు. దీంతో బీచ్ రోడ్లో ఎక్కడ చిరు వ్యాపారులు అన్న వాళ్ళే కనిపించట్లేదు. ఇక్కడ పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక్కడ కూలీలు, ప్రయాణికులు, పర్యాటకులు తినుబండారాలు దొరక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎక్కడో ఆంధ్ర యూనివర్సిటీలో సదస్సు జరుగుతుంటే ఇదే తూర్పు నియోజకవర్గంలో ఉన్న ఆర్కే బీచ్లో ఎక్కడ చిరు వ్యాపారులు అన్న వాళ్ళే లేకుండా జీవీఎంసీ చేయడం పలు విమర్శలకు తావిస్తుంది. చిరు వ్యాపారుల వర్తకుల సంఘం కూడా జీవీఎంసీ అధికారులు, జిల్లా యంత్రాంగం తీరు మీద మండిపడుతున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.